అసలు వడ్డీ కలిపి 1,00,000 వరకు రుణమాఫీ అట. ఎవరికిది? 2017 ఏప్రిల్ 2024 మార్చి మధ్య కాలానికి వర్తింపు. 2017 ఏప్రిల్ అంటే కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చే ముందు నుంచి 2024 మార్చ్ అంటే వీళ్ళు కాంగ్రెస్ కొత్తగా అధికారంలోకి వచ్చేంత వరకు దాదాపు ఈ 5 ఏళ్ల పీరియడ్ని 5 ఏళ్ళ 7 ఏళ్ళ అయిద్దా దాదాపుగా 7 సంవత్సరాల పీరియడ్లో ఎవరైతే చేనేత కార్మికులు లోన్లు తీసుకున్నారో రుణాలు తీసుకున్నారో వాళ్ళ లోన్లు మాఫీ అవుతాయి అట. అది కూడా 1,00,000 వరకు అట. 1,00,000 లోపు కాదు, 1,00,000 వరకు అంటే 1,00,000 రూపాయలు ఉన్న వాళ్ళది కూడా మాఫీ అయింది, 1,00,000కు పైన ఉన్న వాళ్ళది కాదన్నట్టు. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు అసలు వడ్డీ కలిపి 1,00,000 వరకు ప్రభుత్వం రుణమాఫీ చేయబోతున్నది. అంటే 1,00,000 రూపాయలు చేస్తుంది అనమాట. ఎన్ని లక్షలు ఉన్నా 1,00,000 చేస్తారా, లేకపోతే ఓన్లీ 1,00,000 వరకు ఉన్నది మాత్రమే చేస్తారా? ఈ పథకం 2017 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు అన్ని బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో వ్యక్తిగతంగా చేనేత వస్త్రాల ఉత్పత్తి, కార్యనిర్వహణ మూలధనం, ఇతర వృత్తి సంబంధిత కార్యకలాపాల కోసం తీసుకున్న రుణాలకే వర్తిస్తుందని రాష్ట్ర చేనేత శాఖ వెల్లడించింది. పర్సనల్ లోన్లకి, ఇంకో రకమైన లోన్లకి, బంగారం లోన్లకి ఇంకొక దానికి వర్తించదు. కేవలం చేనేత వృత్తి కోసం తీసుకున్న లోన్లకి మాత్రమే ఇది వర్తిస్తుందట. ప్రధానమంత్రి రోజ్గార్ యోజన చేనేత క్రెడిట్ కార్డుల కింద తీసుకున్న రుణాలు సైతం మాఫీ చేస్తారట. ప్రధానమంత్రి రోజ్గార్ యోజన కింద తీసుకున్న లోన్లు కావచ్చు, చేనేత క్రెడిట్ కార్డుల కింద తీసుకున్న లోన్లు కూడా మాఫీ అవుతాయట. రుణమాఫీ అమలుపైన చేనేత శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ గురువారం మార్గదర్శకాలు జారీ చేశారు. ఏంటి ఆ మార్గదర్శకాలు? నిబంధనలు ఏంటి? జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉండే జిల్లా స్థాయి కమిటీలో డీసీసీబీ, సిఈఓ, చేనేత శాఖ ఆర్డీడీ, లీడ్ బ్యాంక్ మేనేజర్, నాబార్డు డీజీఎం, పరిశ్రమల శాఖ జీఎం, జిల్లా సహకార అధికారి సభ్యులుగా, చేనేత శాఖ ఏడీ కన్వీనర్గా ఉంటారు. జిల్లా పరిధిలో చేనేత కార్మికులు నిర్దిష్ట కాలంలో రుణాలు పొందిన వివరాలను ఆ శాఖ ఏడీలు బ్యాంకర్ల నుంచి సమీకరించాలి. వాటి ఆధారంగా కార్మికుల వారీగా క్లెయిమ్లను తయారు చేసి జిల్లా స్థాయి కమిటీల ఆమోదం కోసం నివేదించాలి. జిల్లా స్థాయి కమిటీ ఆమోదం అనంతరం రాష్ట్ర స్థాయి కమిటీకి ప్రతిపాదన పంపిస్తారు. చేనేత శాఖ డైరెక్టర్ అధ్యక్షత వహించే ఈ కమిటీలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ, టెస్కాప్, నాబార్డ్ రాష్ట్ర స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు. అదనపు డైరెక్టర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయి కమిటీ నుంచి వచ్చిన ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదించిన తర్వాత ఈ రుణమాఫీ మొత్తం ఆయా చేనేత కార్మికుల ఖాతాల్లో జమ అవుతుంది. అనంతరం బ్యాంకర్లు ఎలాంటి బకాయిలు లేవని నో డ్యూస్ ధృవీకరణ పత్రం జారీ చేస్తారట. రుణమాఫీ అనంతరం కార్మికులు కోరుకుంటే మళ్ళీ ఆ మేరకు రుణాన్ని బ్యాంకులు మంజూరు చేస్తాయి. ఎవరైనా కార్మికులు ప్రస్తుతం చేనేత కార్యకలాపాల్లో లేకపోయినా వారి ఖాతాలు నిరర్ధక ఆస్తుల ఖాతా ఎన్పిఏ కింద ఉన్నా మళ్ళీ రుణాలు రావు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి సత్వరమే అర్హులైన చేనేత కార్మికుల రుణమాఫీకి అన్ని జిల్లాల ఏడీలు చర్యలు తీసుకోవాలి అని మార్గదర్శకాల్లో సూచించారట అధికారులు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు రకరకాలుగా ఉంటాయి పాపం లోన్లు కట్టకుండా. ఎందుకంటే ఆ చేనేత కార్మికుల జీవితాలు చాలా దారుణమైన జీవితాలు. మీరు చూడండి, గ్రామాల్లో అన్ని దాదాపుగా ఆ ఇళ్ళకి తాళాలు వేసి వచ్చి హైదరాబాద్లో బట్టల షాపులలో అక్కడ ఇక్కడ పనిచేస్తున్నారు చాలామంది. మీరు చాలా ఇళ్ళకి వెళ్ళి చూడండి, మొత్తం పడవబడ్డ ఇండ్లు, ఆగమాగమైన జీవితాలు. ఈ ఫ్యామిలీస్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఈ పని తప్ప వేరే పని చేయలేరు. వాళ్ళు ఈ పని తప్ప వేరే పని చేయలేరు. సో అసలు వీళ్ళకి లోన్లు ఎవరు ఇచ్చారు? ఫస్ట్ ఏ ప్రభుత్వాలు లోన్లు ఇచ్చినాయి? ఉన్న లోన్లు ఎవరు తీసుకున్నారు? ఎంత ఉంటాయండి? మహా అయితే ఎంత ఉంటాయి అసలు లోన్లు? ఇప్పుడు భూమి ఉన్న రైతు ఆ భూమి తనఖా పెట్టి ఆ పాస్బుక్లు పెట్టి లోన్లు తీసుకుంటాడు. వీళ్ళకేముంది భూమి? భూమి లేకపోయా, ఏమి లేకపోయా, ఇంకా వీళ్ళు ఏం పెట్టి తీసుకోవాలి? లోన్లు ఎట్లా ఇస్తారు? ఏం లోన్లు ఉన్నా వీళ్ళు అంతా 20,000, 30,000, 40,000, 50,000 అటు ఇటు ఉన్న లోన్లు. మహా అయితే ఇది 200, 300 కోట్లు ఏముంటాయో గంతే. ఇదేం 1,000 కోట్లది కాదు, ఇంకోటి కాదు. ఇది వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద రంగం చేనేత రంగం. కానీ ఆ చేనేత రంగాన్ని ప్రభుత్వాలు చిన్నచూపు చూసి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. మీరు ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే వీటికి సహకార సంఘాలు ఉంటాయి. 13 ఏళ్ళు అవుతుంది అనుకుంటా ఇంతవరకు ఎలక్షన్స్ లేవు. 13 years నుంచి ఆ సహకార సంఘాలకి తాళాలు వేసి ఉన్నాయి చాలా వాటికి. ఏదో కొన్ని ఒక్కొక్క దగ్గర పనిచేస్తున్నాయి తప్ప చాలా వాటికి తాళాలు వేసి ఉన్నాయి. ఇంతవరకు దానికి ఒక పాలక మండలి లేదు, ఒక ఎలక్షన్ లేదు. గతంలో కేసీఆర్ అంటే పెట్టలే, మరి రేవంత్ రెడ్డి వచ్చి 16 నెలలు అయిపోయింది, 2 నెలల దగ్గరికి వస్తుంది కదా, ఎందుకు పెట్టట్లే? వాటికి తాళాలు వేసేస్తున్నారు. మూసేయాలా?
ఎందుకంటే అక్కడి నుంచి నాయకత్వం రావద్దు, వీళ్ళకి ఇష్టం లేదు. ఒక ఎమ్మెల్యే ఉండా ఆ కమ్యూనిటీ నుంచి చక్కగా, ఒక మంత్రి ఉండా, ఒక కొండా సురేఖ గారు ఉన్నట్టున్నారు అంతే. ఎమ్మెల్యేలు ఎంతమంది లెక్కలు తీయండి. మరి ఇందులో కూడా సంఘాలు ఉన్నాయి, కానీ ఆ యూనియన్లు మరి ఏం పని చేస్తున్నారో ఏమో కానీ ఒక్కనాడు ఒక ధర్నా చేసి ఒక సెక్రటరియట్ దగ్గరనో ఒక క్యాంప్ ఆఫీస్ ముందో లేకపోతే ముఖ్యమంత్రి నివాసం ముందో ఎన్నడూ నేనైతే ఒక ధర్నా చూడలే. నెక్స్ట్